Next model చూడండి. In an examination, a candidate got 25% of the marks and failed by 20 marks. Another candidate got 50% of the marks and he got 30 marks more than the required pass marks. Then find the maximum marks of that examination. ఇంకోటి అడిగే ఛాన్స్ ఉంది. Find the pass percentage also. చూడండి, ఒక ఎగ్జామ్ లో ఒకతనికి 25% వచ్చి అతను 20 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడట. అదే ఎగ్జామ్ లో ఇంకొక అతనికి 50% వచ్చి పాస్ కంటే 30 మార్క్స్ ఎక్కువ వచ్చినాయట. అయితే అసలు ఆ ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరిగింది, పాస్ కావాలంటే కావాల్సిన పర్సెంటేజ్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇలా రెండు ఇక్కడ ఇచ్చేది ఫెయిల్, ఇక్కడ అబోవ్ ఇచ్చాడు, పాస్ ఎక్కువ ఇచ్చాడు. రెండు ఫెయిల్ ఇవ్వచ్చు, రెండు పాస్ ఇవ్వచ్చు, ఒకటి ఫెయిల్ ఒకటి పాస్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా రెండు డిఫరెంట్ గా ఉన్నప్పుడు మటుకు ఆ ఇచ్చిన మార్క్స్ యాడ్ చేయాలి. రెండు సేమ్ ఉంటే మైనస్ చేయాలి. అంటే ఇక్కడ పర్సెంటేజ్ లో డిఫరెన్స్ కనుక్కోవటం ఈజీనండి. ఒక క్యాండిడేట్ 25%, ఇంకో క్యాండిడేట్ 50% వచ్చిందంటే వాళ్ళిద్దరికి వచ్చిన పర్సెంటేజ్ లో డిఫరెన్స్ ఎంత? 25% డిఫరెన్స్ వచ్చింది. ఏది పర్సెంటేజ్ లో. మరి మార్క్స్ లో డిఫరెన్స్ ఎంత వచ్చినట్టంటే డైరెక్ట్ గా అందరూ 10 మార్క్స్ అని చెప్తుంటారు. ఇది 10 మార్క్స్ కాదండి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఆ డిఫరెన్స్ కనుక్కోవడం ఇంపార్టెంట్. ఈ వీళ్ళిద్దరికి వచ్చిన మార్క్స్ లో డిఫరెన్స్ ఎంత అంటే 50 ఎలా అవుతుందంటే, ఫెయిల్ అయిన వాడు 20 మార్క్స్ తో ఫెయిల్ అయిన వాడు ముందు పాస్ కావాలి. పాస్ కావాలంటే వాడికి 20 మార్క్స్ కావాలి. పాస్ కంటే ఎక్కువ 30 మార్క్స్ వచ్చిన వాడు ఇక్కడ ఉంటాడు. అంటే వీళ్ళు కలుసుకోవాలంటే ఇంకా 30 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే వీడికి డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు అంటే 20 + 30 50 మార్క్స్ ఉన్నట్టు. ఇక్కడ 20 మార్క్స్ ఫెయిల్, 30 మార్క్స్ ఫెయిల్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇది ఫెయిల్ అన్నప్పుడు మైనస్ చేయాలి. ఈ రెండింటి డిఫరెన్స్ 10 మార్క్స్ అవుతుంది. ఇది 20 మార్క్స్ పాస్ కంటే ఎక్కువ వచ్చినాయి, 30 మార్క్స్ పాస్ కంటే ఎక్కువ వచ్చినాయి అన్నా కూడా 10 డిఫరెన్స్ అవుతుంది. ఒకటి 20 మార్క్స్ తో ఫెయిల్, ఒకటి 20 మార్క్స్ తో పాస్ అయ్యాడు, పాస్ కంటే ఎక్కువ వచ్చినాయి అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ రెండు యాడ్ చేసి డిఫరెన్స్ అది అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే రెండు సేమ్ ఉంటే మైనస్ చేయండి. ఇక్కడ ఉండేది అంటే రెండు ఫెయిల్ లో ఉంటే మైనస్ చేయాలి. ఒకటి ఫెయిల్ ఒకటి అబోవ్ ఇచ్చాడంటే యాడ్ చేయాలి. అంటే 20 + 30 50 అదే డిఫరెన్స్ అవుతుంది. అంటే 25% అనేది 50 అని ఇచ్చాడు. మాక్సిమం మార్క్స్ అంటే ఎప్పుడు 100% కనుక్కోవాలి. 100 × 50/25, 25 1 25 2 200 మార్క్స్ అనేవి మాక్సిమం మార్క్స్ అవుతాయి. ఆ ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరిగిందంటే 200 మార్క్స్ జరిగినట్టు. ఇంకోటి ఏం కనుక్కోమన్నాడంటే, మరి పాస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి అని అడుగుతున్నాడు. పాస్ కావడానికి ఎంత పర్సెంటేజ్ వస్తే పాస్ అయినట్టు. ఇప్పుడు ఎగ్జామ్ 200 మార్క్స్ జరిగితే వీడి 25% 20 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు. అయితే మనం ఈ స్టేట్మెంట్ అయినా తీసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఈ స్టేట్మెంట్ తీసుకొని అయినా చేయొచ్చు. ఈ క్వశ్చన్ దీన్ని తీసుకొని చేద్దాం. ఈ ఫెయిల్ బై 20 అవుట్ ఆఫ్ 200 అది ఎంత పర్సెంటేజ్ అనుకుందాం. వాడు 20 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు 200 కి ఎగ్జామ్ పెడితే. అది ఎంత పర్సెంటేజ్ అంటే × 100 చేయాలి. 100 1 100 2 2 1 2 10 అంటే వాడు 10% తో ఫెయిల్ అయ్యాడు. 25% వచ్చి 20 మార్క్స్ అనేవి 10% అన్నమాట. అంటే ఆ 10% వస్తే పాస్ అయ్యేవాడు. అంటే పాస్ కావాలంటే 25 + 10 35% వస్తే పాస్ అయినట్టు. దీన్ని బేస్ చేసుకుని కనుక్కోవాలంటే వాడు 30 మార్క్స్ తో ఎక్కువ వచ్చినాయి అవుట్ ఆఫ్ 200 ఎంత పర్సెంటేజ్ అంటే × 100 100 1 100 2 215 అంటే 15% ఎక్కువ వచ్చినాయి పాస్ కంటే. ఇది 15% ఎక్కువ వచ్చినాయి కాబట్టి మైనస్ చేయాలి. 50 - 15 35% వస్తే పాస్. మనం ఈ స్టేట్మెంట్ కానీ ఈ స్టేట్మెంట్ కానీ తీసుకుంటూ పాస్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అవుతుందండి. మనం రాయటం మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఫాస్ట్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ అనేది మైండ్ లో ఉంటే సరిపోతుంది. రైట్ నౌ నెక్స్ట్ మోడల్. Two numbers are 25% and 50% more than the third number. How much percent is the second number more than the first అంటాడు. రెండు నెంబర్లట మూడో నెంబర్ కంటే
25% 50% ఎక్కువ ఉన్నాయట. అయితే రెండో నెంబర్ మొదటి నెంబర్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇలా అయినా అడుగుతాడు. మొదటి నెంబర్ రెండో నెంబర్ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ది ఫస్ట్ నెంబర్ లెస్ దాన్ ది సెకండ్. ఏ విధంగా అయినా అడగనియండి. ఇలాంటి మోడల్లో 3 కేసెస్ ఉంటాయి. మోర్ అని ఉంటుంది, లెస్ అని ఉంటుంది, హాఫ్ అని ఉంటుంది. మోర్ అంటే 100 కి యాడ్ చేయాలి, లెస్ అంటే 100 లో సబ్ట్రాక్ట్ చేయాలి, హాఫ్ అంటే ఇచ్చిన పర్సెంటేజ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తామో. ఎప్పుడైనా పర్సెంటేజ్ లో తెలియని దాన్ని 100 అనుకొని చేయడం ఈజీ అవుతుంది. థర్డ్ నెంబర్ ఎంతో తెలియదు 100 అనుకుందాం. ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్ కంటే 25% ఎక్కువ ఉందట. అంటే 125, 50% ఎక్కువ ఉంది కాబట్టి 150. ఇది వాడు ఇచ్చిన డాటా. ఈ డాటాని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ది సెకండ్ నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ది సెకండ్ నెంబర్ మోర్ దాన్ ది ఫస్ట్ నెంబర్. హౌ మచ్ పర్సెంట్ is the second number more than the first. రెండో నెంబర్ అనేది మొదటి నెంబర్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. నెంబర్ లో అయితే ఎంత ఎక్కువ ఉంది? 25 ఎక్కువ ఉంది. 150 125 మీద 25 ఎక్కువ ఉంది. సెకండ్ నెంబర్ ఏదండి? 150. ఫస్ట్ నెంబర్ ఏది? 125. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 25 ఎక్కువ ఉంది. ఆ 25 దేని మీద ఎక్కువ ఉందంటే 125 మీద. దేని మీద అనేది డినామినేటర్ లో రాయాలి. పర్సెంటేజ్ లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 రాయాలి. 25 5s, 25 1s, 5 20s are 20%. 20% ఎక్కువ ఉన్నట్టు. సెకండ్ నెంబర్ ఈజ్ 20% మోర్ దాన్ ది ఫస్ట్ నెంబర్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడంటే హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ది ఫస్ట్ నెంబర్ లెస్ దాన్ ది సెకండ్ నెంబర్. మొదటి నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఇది దీనికంటే ఎంత తక్కువ ఉంది? 25 తక్కువ ఉంది. దేని మీద తక్కువ ఉంది? ఆ 25 150 మీద తక్కువ ఉంది. 150 డినామినేటర్ లో రాయాలి ఇంటూ 100. 53s are 52s are 50/3 అని రాయొచ్చు. 25 are 50/3 అంటే ఎంత అవుతుంది? 16/2/3%. 3 16s are 48. 2 రిమైండర్ 3 తో డివైడ్ చేస్తున్నాం అంటే 16/2/3% తక్కువ ఉన్నట్టు. ఫస్ట్ నెంబర్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ది సెకండ్ నెంబర్ మీన్స్ 16/2/3% లెస్ దాన్ ది సెకండ్ నెంబర్. నౌ నెక్స్ట్ మోడల్. నౌ నెక్స్ట్ మోడల్ చూడండి. In an examination there were 2000 candidates. టోటల్ గా ఎంత మంది ఉన్నారట అంటే ఒక ఎగ్జామినేషన్ లో 2000 candidates ఉన్నారట. అవుట్ ఆఫ్ విచ్ 900 were boys. దాంట్లో ఆ 2000 లో బాయ్స్ ఎంత మంది ఉన్నారట అంటే 900 ఉన్నారట. అంటే గర్ల్స్ ఎంత మంది ఉన్నట్టండి? 1100. టోటల్ 2000 ఉన్నారు ఎగ్జామ్ రాసేవాళ్ళు. అందులో 900 బాయ్స్ ఉన్నారు అని చెప్తున్నాడంటే 2000 minus 900 1100 are girls. If 32% of the boys and 38% of the girls are passed, find the percentage of failed candidates. అయితే ఈ బాయ్స్ లో 32%, గర్ల్స్ లో 38% పాస్ అయ్యారట. అయితే టోటల్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నాడు. ఫర్ దట్ వి హావ్ టు ఫైండ్ ఓవరాల్ పాస్ పర్సెంటేజ్. మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ పాస్ అయ్యారో తెలిస్తే రిమైనింగ్ ఉండేది ఫెయిల్ పర్సెంటేజ్. చూడండి 900 లో 32% ఎంతో కనుక్కోండి. 900 లో 32% మీన్స్ 9 2s are 18, 288 boys are passed out of 900. Out of 1100 38% of girls are passed. 11 shortcut చెప్పా 8 11 418 girls are passed. If you add these two that gives you total number of students passed. అవి రెండు యాడ్ చేస్తే మొత్తం ఎంత మంది పాస్ అయ్యారో తెలుస్తుంది.
8 8 16, 8 10, 706 students are passed out of 2000. ఎంత పర్సెంటేజ్ అంటే 100 తో మల్టిప్లై చేయాలి. చూడండి ఏం చేస్తున్నామంటే 900 బాయ్స్ లో 32% అంటే 288, 1100 లో 38% అంటే 418 గర్ల్స్. టోటల్ గా 706 స్టూడెంట్స్ పాస్ అయ్యారు 2000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే. అయితే ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్, 2 10s are 235 3s are కింద 0 తీసేస్తే పైన డెసిమల్ పెట్టొచ్చు. 35.3% ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్డ్. అంటే మొత్తం ఎగ్జామ్ లో ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే 35.3% పాస్ అయ్యారు. బట్ ఈజ్ ఆస్కింగ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నాడు. టోటల్ ఇప్పుడు 100% ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంత పర్సెంటేజ్ పాస్ అయ్యారంటే రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయి ఉంటారు? 64.7% ఆఫ్ ది స్టూడెంట్స్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 100, రిమైనింగ్ is 64.7% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్. ఇది చూడటానికి పెద్దగా అనిపిస్తున్నా మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ చేయగలిగితే ఈజీగా అయిపోతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. రైట్, నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి చేద్దాం చూడండి, అప్పుడు మీకు క్లారిటీ ఈజీగా వస్తుంది, ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు టిపికల్ గా అనిపించిన నెక్స్ట్ ఇదాంటిదే సేమ్ చేయగానే మీకు ఈజీ అనిపిస్తుంది. చూడండి ఏమంటున్నాడో క్వశ్చన్ చూద్దాం. The boys and girls of a college are in the ratio 3:2. If 20% of the boys and 25% of the girls are adults, then find the percentage of students who are not adults. ఒక క్లాస్ లో బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో 3:2 ఉందట. బాయ్స్ లో 20%, గర్ల్స్ లో 25% అడల్ట్స్ ఉన్నారట. అయితే ఆ క్లాస్ మొత్తంలో అడల్ట్స్ గాని విద్యార్థులు ఎంతమంది అని అడుగుతున్నారు. అయితే ఇది రేషియోలో ఇచ్చాడు కాబట్టి మన కన్వీనియన్స్ కోసం దీన్ని నెంబర్ లోకి మార్చుకోవాలి. అంటే 3:2 ని సాటిస్ఫై చేసే విధంగా ఆ క్లాస్ లో బాయ్స్ అనేవాళ్ళు 30, గర్ల్స్ అనేవాళ్ళు 20 ఉన్నారనుకోండి. ఇది 30:20 అంటే 3:2 అవుతుంది కాబట్టి 30 బాయ్స్ 20 గర్ల్స్ ఉన్నారు అనుకుందాం. అంటే టోటల్ ఎంతమంది అవుతారు? 50 ఉన్నారు ఆ క్లాస్ లో. అయితే బాయ్స్ లో ఎంత పర్సెంటేజ్ అడల్ట్స్ అన్నాడు? బాయ్స్ ఆర్ 20%. 20% బాయ్స్, 25% గర్ల్స్ అడల్ట్స్ అన్నాడు. అంటే 30 లో 20% కనుక్కోవాలంటే 6 బాయ్స్ ఆర్ అడల్ట్స్. గర్ల్స్ లో 25% అంటే 1/4 అని తెలుసు. 4 5 ఆర్ 5 గర్ల్స్. అంటే టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అడల్ట్స్? మొత్తం మీద ఎంత మంది విద్యార్థులు అడల్ట్స్ అండి? 11 అవుట్ ఆఫ్ 50. ఇది 50% కదా, టోటల్ 50 కదా. 11 అనేది 50 లో ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. 50 under 52 అంటే 22% ఆర్ అడల్ట్స్. ఇది 100 లో సబ్ట్రాక్ట్ చేయండి అంటే 78% ఆర్ నాట్ అడల్ట్స్. అడల్ట్స్ కాని వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే 78%. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి కూడా. నౌ నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఏమంటున్నాడంటే in 1 liter of water is added to 5 liters of alcohol water solution containing 40% alcohol. The strength of the alcohol in the new mixture will be. అంటే క్వశ్చన్ ఏంటో చూడండి, ఇది కూడా ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అండి. 5 liters ఆల్కహాల్ వాటర్ కలిగిన మిశ్రమం ఉందట. దాంట్లో 40% ఆల్కహాలే ఉందట. ఈ మిశ్రమానికి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తే
దాంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆల్కహాల్ ఇన్ ది న్యూ మిక్చర్? 5 liters of alcohol water solution containing 40% alcohol. If 1 liter of water is added to this mixture, find the strength of the alcohol. That is the question. దీన్ని ఎలా చేయొచ్చో చూడండి. అసలు ఉన్నది ఎన్ని లీటర్స్ మిక్చర్ ఉంది, టోటల్ గా ఎంత మిశ్రమం ఉంది? 5 లీటర్స్. దాంట్లో 40% ఆల్కహాల్ ఉందట. అంటే 22s are 25s are 5 క్యాన్సిల్ అయితే 2 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. మొత్తం ఉన్నది 5 లీటర్స్. దాంట్లో ఆల్కహాల్ తీసేస్తే రిమైనింగ్ 3 లీటర్స్ వాటర్ ఉన్నాడు. ముందు ఇది కనుక్కున్నాం మనం. టోటల్ 5 liters of mixture is there, out of which 40% alcohol is there in that mixture. మొత్తం 5 liters లో 40% అంటే 2 liters ఆల్కహాల్ ఉంది. 2 liters ఆల్కహాల్ ఉందంటే 3 liters వాటర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ మిశ్రమానికి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వాటర్ యాడ్ చేసేటప్పుడు ఆల్కహాల్ క్వాంటిటీ చేంజ్ కాదు. ఇది వరకు 2 ఉందంటే ఇప్పుడు 2నే ఉంటుంది. అంటే ఆల్కహాల్ 2 ఉంటుంది. మొత్తం మిశ్రమం ఎంత అవుతుంది? 1 లీటర్ యాడ్ చేశాం కాబట్టి టోటల్ 6 అవుతుంది. 1 లీటర్ యాడ్ చేశాం కాబట్టి టోటల్ 6 అవుతుంది. ఆల్కహాల్ అనేది న్యూ మిక్చర్ లో ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 2 1 2 3 100/3 అంటే 33 1/3%. ఇది వరకు 40% ఉంది. వాటర్ కలిపేసరికి డైల్యూట్ అయిపోతుంది కాబట్టి అది స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. 33 1/3% అయింది. ఇదే మిల్క్ అండ్ వాటర్ అంటాడు. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటిదే. ఒకవేళ ఇక్కడ క్లియర్ గా ఎవాపరేట్ అయిందంటే మైనస్ చేయాలి. దాంట్లో కూడా ఆల్కహాల్ అంతే ఉంటుంది. ఆ ఆల్కహాల్ క్వాంటిటీ అనేది చేంజ్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్ క్వాంటిటీ అయితే చేంజ్ కాదు. నెక్స్ట్ చూడండి ఎలా అడుగుతాడు. ఇలాంటిదే సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ చూడండి. 40 liters mixture containing milk and water. In that 10% is water. How much water should be added to make water percentage is 20? ఒక మిశ్రమం పాలు నీళ్లు కలిగిన 40 లీటర్ల మిశ్రమంలో 10% నీళ్ళే ఉన్నాయట. ఆ మిశ్రమానికి ఎంత వాటర్ యాడ్ చేస్తే వాటర్ అనేది 20% గా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్. దీన్ని ఎలా చేయొచ్చో చూడండి. టోటల్ మిక్చర్ ఎంత ఉంది? 40. దాంట్లో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. మిల్క్ ఎంత పర్సెంటేజ్ ఉందంటే 10%. అంటే 40లో 10% ఉంది అంటే ఎంత ఉన్నట్టండి? 4 లీటర్స్ వాటర్ ఉంది. 4 ఇది 1 అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు? టోటల్ 40 కాబట్టి 36 ఉంటుంది. ఇది 4 ఉన్నట్టు, ఇది 36 ఉన్నట్టు. ఇప్పుడు మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉందో కనుక్కున్నాం. ఇది జనరల్ గా ఫస్ట్ ఇనీషియల్ గా ఉన్నది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే వాటర్ యాడ్ చేస్తున్నాం అంటే మిల్క్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ వాటర్ యాడ్ చేసే సర్కిల్ ఏమవుతుందంటే వాటర్ పర్సెంటేజ్ 20 కావాలట. అంటే ఇది 20 కావాలంటే మిల్క్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 80% గా మారుతుంది. ఎందుకంటే టోటల్ 100% కాబట్టి. అంటే ఈ క్వాంటిటీ 36 అనేది చేంజ్ కాదు. ఇది ఎంత ఉండాలి? ఇది మారుతుంది. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా 4 ఉంది కదా, ఇప్పుడు అది 4 ఉన్నది. ఎంత ఉండాలి? ఎంత యాడ్ చేస్తామో కనుక్కోవాలి. ఎంత ఉంటుందో తెలిస్తే ఎంత యాడ్ చేసామో తెలుస్తుంది. అంటే 80% వాల్యూ 36 అని తెలిసింది. ఇప్పుడు 20% కనుక్కుంటే సరిపోతుంది. 20 into 36/80. 21 24 4 9 అంటే 9 లీటర్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 4 లీటర్స్ ఉంది కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ 5 లీటర్స్ అనేది యాడ్ చేస్తే అప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే ప్రీవియస్ గా 10% ఉండేది, ఇప్పుడు 20% అవుతుంది. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎగ్జామ్ లో అడిగాడు. సేమ్ ఇలాంటిదే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్ లో అడిగాడు. ఇక్కడ మీరు మైండ్ లో ఉండాల్సింది ఏంటంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు మిల్క్ అనేది మారదు. ఒకవేళ మిల్క్ యాడ్ చేస్తున్నామంటే వాటర్ క్వాంటిటీ మారదు. ఏదో ఒకటి కాన్స్టెంట్ ఇస్తాడు, ఇంకోటి చేంజ్ ఇస్తూ ఉంటాడు. అది ఎలా ఉన్నదో చూసుకుంటూ చేయగలగాలి. నెక్స్ట్ మోడల్ ఇలాంటి, నెక్స్ట్ ప్రాబ్లం ఇలాంటిదే చేద్దాం. చూడండి, in 1 kg mixture of sand and iron
20% is iron. How much sand should be added so that proportion of iron becomes 10%? ఎంత శాండ్ అనేది యాడ్ చేస్తే ఐరన్ అనేది 10% అవుతుంది. ఇక్కడ మనం శాండ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ అనేది చేంజ్ కాదు. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ అవుతుందండి? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ లో ఐరన్ 20% ఉందంటే శాండ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు? 80% ఉన్నట్టు. అంటే 1000 లో 20% అంటే 200 గ్రామ్స్ ఇది ఉన్నట్టు, 800 గ్రామ్స్ ఇది ఉన్నట్టు. ఇప్పుడు దీనికి శాండ్ యాడ్ చేస్తున్నాం. శాండ్ యాడ్ చేసేటప్పుడు ఐరన్ చేంజ్ కాదు, ఇది చేంజ్ కాదు. ఇది ఎంత కావాలంటున్నాడు? 10% కావాలంటున్నాడు. ఇప్పుడు మనం దీంట్లోకి శాండ్ ఎంత యాడ్ చేస్తే ఐరన్ అనేది 10% అవుతుంది. ఇది 20% ఉన్నప్పుడు 200, 10% ఉన్నప్పుడు 200. Why? Because we are not adding the iron. We are adding only sand. శాండ్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ అనేది మారదు, క్వాంటిటీలో పర్సెంటేజ్ లో చేంజ్ అవుతుంది. 20 అలా 10 అయింది అంటే 10% ఇది ఉంది అంటే 200 వాల్యూ. ఇది 10% ఉందంటే ఇది 90% అవుతుంది. ఎందుకంటే ఇది యాడ్ చేస్తున్నాం, శాండ్ యాడ్ చేస్తున్నాం. 80 ఉండేది ఎంత పర్సెంటేజ్ అయింది అంటే 90% అయింది. 90% వాల్యూ ఎంత ఉండాలో కనుక్కుంటే సరిపోతుంది. 90 × 200/10, 10 1 10 9 9 2 1800 గ్రామ్స్ ఉండాలి. ఆల్రెడీ ఎన్ని గ్రామ్స్ ఉంది? 800 గ్రామ్స్ ఉంది. ఒకవేళ 1800 గ్రామ్స్ ఉంటే 90% అయి ఉండేది. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ మనం కలిపిన శాండ్ అవుతుంది. ఎంత, ఎన్ని గ్రామ్స్ కలిపినట్టు అంటే 1000 గ్రామ్స్, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 kg. ఎంతకు సమానం? 1 kg కి సమానం. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇది కూడా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. Fresh fruit contains 68% of water. Fresh fruit లో అట 68% వాటర్ ఉందట. While dry fruit contains 20% water. Dry fruit లో 20% వాటర్ ఉందట, వాటర్ ఉంటుందట. How many kg of dry fruits can be obtained from 100 kg of the fresh fruit? ఇలా ఉంటుంది కదా. మరి ఒకవేళ మనం 100 kg ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే దాంట్లోంచి ఎన్ని కేజీల డ్రై ఫ్రూట్ ని తయారు చేయగలుగుతామో అని అడుగుతున్నాడు. క్లియర్ గా వాడు మెన్షన్ చేసింది ఏంటంటే, ఒక ఫ్రెష్ ఫ్రూట్ లో అయితేనేమో 68% వాటర్ ఉంటుందట, డ్రై ఫ్రూట్ లో అయితే మనకు 20% వాటర్ ఉంటుందట. ఇక్కడ ఒక 100 kg అంటున్నాడు కాబట్టి 100 kg తీసుకుందాం. 100 kg మొత్తం ఫ్రెష్ ఫ్రూటే తీసుకుంటే దాంట్లో 68% అంటే 60 kg వాటరే వెళ్ళిపోతాయి. అంటే ఇంకా మిగిలింది ఏదైతే ఉంటుందో అది ఫ్రూట్ కంటెంట్ అవుతుంది. దాన్నే పల్ప్ అంటాం. అయితే ఫ్రూట్ కంటెంట్ ఎంత ఉంటుంది? వాటర్ పోయిన తర్వాత ఆ ఫ్రెష్ ఫ్రూట్ లో 68 kg పోతే 32 kg ఉంటుంది. అంటే ఈ 32 kg అంతా కూడా ఫ్రూట్ కంటెంట్ అవుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లో ఏమంటున్నాడంటే 20% వాటర్ ఉంది అంటున్నాడు. అంటే 80% ఫ్రూట్ కంటెంట్ ఉంటుంది. అంటే ఈ ఫ్రూట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచే మనం డ్రై ఫ్రూట్ తయారు చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఫ్రూట్ కంటెంట్ అనేది దీంట్లో ఉండే ఫ్రూట్ కంటెంట్ కి ఈక్వల్ చేయాలి. అంటే 80% అనేది 32 అవుతుంది. మనం ఏం చేయలేదండి, ఇక్కడ ఫ్రూట్ కంటెంట్ ఈక్వల్ పర్సెంటేజ్ లో దీంట్లో ఉంది, అక్కడేమో పర్సెంటేజ్ లో ఉంది, ఇక్కడ కేజెస్ లో ఉంది. 80% ఫ్రూట్ కంటెంట్ అనేది 32 kg అవుతుంది. అసలు డ్రై ఫ్రూట్ కావాలంటే 100% అనుకుంటే సరిపోతుంది. 100 × 32/80, 24s are 25s are 5 8s are 8 5s are 40. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఒకవేళ 100 kg ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే దాంట్లో ఎన్ని కేజీ డ్రై ఫ్రూట్ తయారు చేయగలుగుతాం అంటే 40 kg డ్రై ఫ్రూట్ చేయగలుగుతాం. సింపుల్ గా ఏం లేదండి, డైరెక్ట్ గా వాటర్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడో చూసాం, దాని నుంచి ఫ్రూట్ కంటెంట్, దీంట్లో ఉండే ఫ్రూట్ కంటెంట్ దీంట్లో ఉండే ఫ్రూట్ కంటెంట్ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 32 kg అనేది 80%, హోల్ కావాలి కాబట్టి మొత్తం కావాలి కాబట్టి 100% అనుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.